కడుపు పేరుతో నాటకం ఆడడమే కాకుండా కావ్యపై నింద వేసి ఆమెను ఇరికించిన స్వప్న చెంపలను వాయిస్తుంది తల్లి కనకం. ఎన్ని దెబ్బలు కొట్టినా స్వప్న తన తప్పును ఒప్పుకోదు. అందరూ కలిసి తనను టార్గెట్ చేయడంతో మరో దారి లేక కావ్యను ఇరికించానని, నువ్వు అనుకున్నంత మంచిదేది కాదు నీ చిన్న కూతురు అంటూ కనకంపై సీరియస్ అవుతుంది స్వప్న. అసలు తప్పు చేసింది నువ్వు, నిన్ను నువ్వు కొట్టుకో అంటూ తల్లిపై ఎగిరిపడుతుంది. నీ వల్లే ఇదంతా జరిగిందని అంటూ కోప్పడుతుంది. చిన్నప్పటి నుంచి నన్ను డబ్బు మనిషిలా పెంచావు, డబ్బున్న వాళ్ళతోనే స్నేహం చేయాలని, డబ్బున్న వాళ్ళలాగే ప్రవర్తించాలని పెంచావని కనకంపై ఫైర్ అవుతుంది స్వప్న. నన్ను గొప్పింటి కోడలిని చేస్తానన్నది నువ్వు కాదా, నాలో ఆశలు రేపింది నువ్వు కాదా అని నిలదీస్తుంది. తప్పులన్నీ నువ్వు చేసి ఇప్పుడు నాకు నీతులు చెప్పడానికి వచ్చావా అంటూ తల్లిని మాటలతో అవమానిస్తుంది. నువ్వు నాటకమాడితే లోక కళ్యాణం, నేను నాటకమాడితే నటన మోసం అంటూ తల్లిని ఎగతాళి చేస్తుంది స్వప్న. కావ్య లైఫ్ బాగుండడం కోసం నా లైఫ్ నాశనం అయిపోయినా పర్వాలేదని అనుకుంటున్నావా అని క్వశ్చన్ చేస్తుంది. నీది తల్లి ప్రేమలా కాకుండా సవతి ప్రేమలా కనిపిస్తుందని నిలదీస్తుంది. కూతురి మాటలతో కనకం కోపం కట్టలు తెచ్చుకుంటుంది. స్వప్న చెంపపై గట్టిగా ఒక్కటిస్తుంది. సవతి ప్రేమ నీపై కాదు కావ్యపై చూపించానని, ఆమె కష్టాన్ని మొత్తం నీకే దారపోసానని ఎమోషనల్ అవుతుంది తల్లి కనకం. నువ్వు పెళ్లిపీటల మీది నుంచి పారిపోతే కావ్యకు పెళ్లి చేసి ఈ నరకంలో పడేశానని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను ఆడిన నాటకాలన్నీ నీ సంతోషం కోసమే అంటూ స్వప్నపై ఫైర్ అవుతుంది కనకం. నీ స్వార్థంతో కావ్య జీవితం నాశనం చేస్తున్నావని కూతురికి క్లాస్ ఇస్తుంది కనకం. కానీ తల్లి మాటలను స్వప్న లెక్క చేయదు. నా దారికి అడ్డొస్తే ఎవ్వరిని వదిలిపెట్టనని, అందరి జీవితాల్ని నాశనం చేస్తానని స్వప్న బెదిరిస్తుంది. నా జోలికి రాకుండా కావ్యను దూరంగా ఉండమని చెప్పు అని తల్లికే వార్నింగ్ ఇస్తుంది. ఇక దుగ్గిరాల ఇంట్లోనే స్వప్న ఉంటే కావ్య జీవితానికి ప్రమాదమని కనకం అనుకుంటుంది. ఆమెను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. నా లైఫ్లో నీ క్యారెక్టర్ క్లోజ్ అయిందని, ఇంకొకసారి నా జీవితంలోకి రాకు, వచ్చి పరువు తీసుకోకు అని తల్లిని తన రూమ్ నుంచి బయటకు పంపించి డోర్ క్లోజ్ చేస్తుంది స్వప్న. కూతురు చేసిన పనితో కనకం షాక్ అవుతుంది. కన్నీళ్లలో మునిగిపోయిన కనకం దగ్గరకు కావ్య వస్తుంది. తల్లిని క్షమించమని కన్నీళ్లతో కావ్యతో చెప్పి కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ ఇంటికొచ్చిన కనకాన్ని చూసి కృష్ణమూర్తి, అప్పు కంగారు పడతారు. స్వప్నను అత్తింటి నుంచి తీసుకొస్తే కావ్య కష్టాలన్నీ తీరుతాయని అనుకున్నానని, కానీ తనను గదిలో నుంచి బయటకు తోసేసి ముఖం మీదే తలుపులు వేసిందని కనకం కన్నీళ్లు పెట్టుకుంటుంది. స్వప్నను ఇప్పుడే వెళ్ళి ఈడ్చుకొస్తానని అప్పు ఆవేశపడుతుంది. కనకం, కృష్ణమూర్తి ఆమెను ఆపుతారు. నువ్వు వెళ్ళడం వల్ల గొడవ పెద్దది అవుతుందని అంటారు. తల్లి కన్నీళ్లతో తన అత్తింటి నుంచి వెళ్ళడం కావ్య తట్టుకోలేకపోతుంది. తల్లికి ఫోన్ చేసి ఓదార్చుతుంది. స్వప్న గురించి తెలిసినా కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఉపయోగం లేదని అంటుంది కావ్య. తప్పు జరిగిపోయింది, ఇక జరిగే వాటిని ఎదుర్కోక తప్పదని తల్లితో అంటుంది కావ్య. రాజ్తో కావ్యకు విడాకులు ఇప్పించాల్సిందేనని అపర్ణ పట్టుబడుతుంది. ఇందిరాదేవి ఎంత సర్ది చెప్పాలని ప్రయత్నించినా కూడా ఆమె మాట వినదు అపర్ణ. ఇన్నాళ్ళు ఇంటి పరువు కోసం ఆలోచించానని, ఇప్పుడు కూడా కావ్యను క్షమిస్తే అది మన తప్పే అవుతుందని అపర్ణ అంటుంది. స్వప్న చేసిన తప్పుకు కావ్యను శిక్షించడం కరెక్ట్ కాదని ధాన్యలక్ష్మి కూడా అంటుంది. ఇక ఎవరు ఎంత చెప్పినా కూడా అపర్ణ మాత్రం తన పట్టు వీడదు. జాలి చూపించి ఇంటి కోడళ్ళుగా చేసుకుంటే స్వప్న, కావ్య కలిసి వెన్నుపోటు పొడిచారని ఫైర్ అవుతుంది. కావ్య మొహం చూడలేకపోతున్నానని, విడాకుల విషయంలో ఏదో ఒకటి తొందరగా తేల్చమని ఇందిరాదేవితో అంటుంది అపర్ణ అంటుందన్నమాట. ఇక మరొక వైపు స్వప్నకు కడుపు లేదనే విషయం తెలిసి కూడా తన దగ్గర కావ్య దాచిపెట్టడం రాజు సహించలేకపోతాడు. కోపంతో రగిలిపోతాడు. ఎదురుగా తమ పెళ్లి ఫోటో కనిపించడంతో కోపంతో ఆ ఫోటోను చించేస్తాడు. కావ్య ఫోటోను కాల్చేస్తాడు. రాజు చెయ్యి కాలుతుంది. ఇక అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది.
రాజ్ చేయి కాలడం చూసి కంగారుగా అతడి చెయ్యి పట్టుకుంటుంది. కానీ రాజ్ తన చెయ్యిని వెనక్కి తీసుకుంటాడు. కావ్యపై ఫైర్ అవుతాడు. తాను తప్పు చేయలేదని కావ్య ఎంత వాదించినా రాజ్ ఆమె మాటలను మాత్రం వినడు. అబద్ధాన్ని మోసాన్ని ఎప్పటికీ తాను భరించలేనని కావ్యతో అంటాడు రాజ్. తాతయ్య నిర్ణయంతో మన బంధానికి తెరపడాలని కోరుకుంటున్నట్లు స్వప్నతో చెప్పి రూమ్ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. ఇక రాజ్ మాటలతో కావ్య కన్నీళ్లతో కుప్పకూలిపోతుంది. కడుపు పేరుతో తమను మోసం చేసిన స్వప్నను ఇంటి నుంచి పంపించేయాలని రుద్రాని నిర్ణయించుకుంటుంది. ఈ మోసంలో కావ్య పాత్ర కూడా ఉండడంతో ఆమెను కూడా ఇంటి నుంచి పంపించేయాలని తీర్మానం చేస్తుంది. రాజుతో కావ్యకు విడాకులు ఇప్పించాలని పట్టుపడుతుంది.